ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభ. నీకు నేను స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభ. గడిచిన సంవత్సరం అంతయు నాయన ప్రభ మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభ, ఈ సంవత్సరం 2025లో ప్రభ మమ్మల్ని మొదటి నెలలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు నాయన, నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చి నాయన ప్రభ, మా హృదయములు నాయన ప్రభ చెత్త పట్టి ఉన్నవేమో దులుపమనుకుంటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా మనస్సులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావమును కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నూతనమైన హృదయమును కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని ప్రతి ఒక్కరును మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 55:8-9 చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు, ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కాదు. దేవుడు మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు. పెద్దలు అంటూ ఉంటారు కదండి, దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు అని చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు చేసే కార్యములు మనకి ఎవరికి కూడా తెలియదు. ఆయన ఏ త్రోవ నుంచి మనం నేను అనుకున్నానండి, ఇందులోకి దేవుని సేవలోకి వచ్చే ముందు అనుకున్నాను, నేను దేవుని సేవకు నేను అర్హురాలను కాదేమో, దేవుడా నన్ను ఎందుకు ఇలాగ ఎన్నుకుంటున్నావు అని నేను చాలా బాధపడ్డాను. చాలా నేను ఉండగలనా లేనా అని చాలా అనుకున్నాను. కానీ దేవుని తలంపు ఏమై ఉన్నది, నా సేవకు నువ్వు అర్హురాలు కాబట్టే నేను ఎంచుకునిచున్నానని ఆయన త్రోవలో ఆయన నడుపుచున్నాడు. కానీ నేను కావాలని మాత్రమును ఇది నేను ఎంత మాత్రమును కూడా ఇందులో దేవుని వాక్యంలో నేను నిలబడాలి, కానీ నేను నిలబడలేనేమో అని అనుకున్నాను. దేవుని సేవ చేయాలని కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదండి. ఎందుకంటే నేను దేవుని సేవకి అర్హురాలు కాదు. నేను ఎన్నో కొన్ని పాపములు చేసి ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. కానీ అయినను కూడా నీ సేవకు నేను అర్హురాలను కాదని నేను చాలా అనుకుని ఉన్నాను. చాలా మనసులో చాలా అనుకున్నాను. అయినను సరే దేవుని ప్రేరేపణ అంటే నా సేవ చేయి నా కుమార్తె, నా సేవ చేయి నా కుమార్తె అనే మాట తప్పగాని నేను ఎప్పుడును కూడా అలా నా హృదయంలో అలా ప్రేరేపించలేదండి. ఎప్పుడును కూడా అలాంటినప్పుడు అనుకున్నాను, సరే ప్రభువా నీవేమైతే చేయాలనుకున్నావో నా ఎడల అదే చేయమని నేను అడిగి ఉన్నాను. కానీ ఎన్నో అవరోధాలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. కానీ అయినను కూడా దేవుడు నన్ను ఎక్కడ కూడా త్రొట్టిల్లో పోనివ్వలేదు. ఎక్కడను కూడా దేవుడు నా త్రోవలు తప్పిపోనివ్వకోకుండా దేవుడు ఆయన నన్ను అలాగే నడిపించుకునిచున్నాడు. నా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదని చెప్పుచున్నాడు. అలాగే ప్రతి హృదయంలోనూ కూడా దేవుని ప్రేరేపణ కలిగి ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే సాతానికి లోనైపోతాము. సాతానికి మనం ఇది కలిగి ఉంటాము. అంతేగాని దేవుని వైపు చూపడానికి చాలా కష్టాలు ఉంటాయి. మరి దేవునిలోకి వచ్చినప్పుడు చాలా శోధనలు ఉంటాయి, చాలా వెక్కిరింతలు ఉంటాయి, చాలా హేళనలు ఉంటాయి. చాలా మంది కూడా మనలను ఆ త్రోవ నుంచి చాలా మంది కూడా త్రోవ నుంచి ఇది పెద్ద భక్తిపరురాలు అయిపోయిందా, పెద్ద నీతిమంతురాలని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని తలంపు ఏదైతే ఉన్నదో అది మాత్రమే జరుగుతుంది. ఆయన వాక్కు ఏదైతే ఉన్నదో అది మాత్రమే జరుగుతుంది. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపుల అంతకు ఎత్తుగా ఉన్నవి. ఏమని చెప్పుచున్నాడని, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో భూములు ఆకాశము పైకి ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు అంతకంటే ఎక్కువగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని వాక్యమును మన హృదయంలో ధ్యానించుకుంటే ఏదైనాను సరే దేవుడు చేయగలుగుతాడు. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది, నీ చూపులను సరిచేస్తుంది, నీ ప్రవర్తనను కూడా సరిచేస్తుంది, మంచి రానివి కూడా నీకు తెలియజేస్తుంది. కానీ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియచేస్తుంది. ఏంటదండి? దేవుని వాక్యము. మన తలంపులు కాదు అవి, దేవుని తలంపులు. దేవుని వాక్యము ఏమై ఉన్నదో అలాగే మనము సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడాడు. సంవత్సరం అంతా కూడా మనలను సజీవ రెక్కలలో ఉంచాడు. మనము ఈ సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాము.
మొదటి వారంలో మొదటి నెలలో ఉన్నాము. అలాంటినప్పుడు మనం దేవునికి ఏమి చేయించున్నాము, ఏమి కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము? మనం ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడిని మనం ఏమి అడగాలంటే, సంవత్సరాంతమును కూడా దేవుని స్తుతించవలసిన విషయాలు కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏమిటనేది ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 48:15 ఇంతవరకు పోషించిన దేవా నీకు స్తోత్రము అని దేవునికి మనము చెల్లించుకోవాలి. దేవునికి స్తోత్రము చెల్లించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అది చేసి ఉన్నామా? దేవునికి స్తోత్రం హృదయపూర్వకంగా చెల్లించుకునిచున్నామా? సంఖ్యాకాండము 14:19 ఇంతవరకు క్షమించిన దేవా దేవునికి స్తోత్రము. ఏంటదండి? ఇంతవరకు మనల్ని చేసిన పాపాలు, మనం చేసిన దోషములు క్షమించినందుకు దేవునికి మనము స్తోత్రాలు చెల్లించుకోవాలి. ద్వితీయోపదేశకాండము 4:4 ఉన్నదండి. నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుకోవాలి. మనం నిజమే కదండి, ఈ తరుణం లేక ఎంతోమంది నిద్రించి ఉన్నారు. ఎంతోమంది దేవుని డబ్బున్న వాళ్ళు, ధనమున్న వాళ్ళు, మంచి బట్ట ఉన్న వాళ్ళు, అందమున్న వాళ్ళు చనిపోయారు. కానీ మనల్ని దేవుడు ఎలాగ ఉంచాడంటే దేవునికి మనము స్తోత్రము చెల్లించుకోవాలి. నేటి వరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రము చెల్లించుకోవాలి. యెహోషువ 14:11 చూద్దాం. ఇంతవరకు బలమునిచ్చిన దేవునికి మనము స్తోత్రము చెల్లించుకోవాలి. ఇంతవరకు మనకి బలమునిచ్చి శక్తినిచ్చి ఉంచినందుకు దేవునికి స్తోత్రము చెల్లించుకోవాలి. 2వ దినవృత్తాంతంలో 32:22 చూద్దాం. అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదము నుండి కాపాడిన దేవునికి స్తోత్రం. నిజమే కదా, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతోమంది చనిపోయారు. కానీ దేవుడు ఇవన్నీ కాచి కాపాడి మనకి నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు దేవునికి మనం ఏమి చెల్లించుకోవాలి? హృదయపూర్వకమైన స్తోత్రములు, హృదయపూర్వకమైన దేవునికి స్తోత్రములు చెల్లించుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మనం హృదయమును నూతనముగా దేవునికి అర్పించుకోవాలి. మన మార్గములు దేవునికి అప్పగించుకోవాలి. పాప జీవితమును విడిచిపెట్టి నూతన స్వభావమును కలిగి దేవునికి మనము దగ్గరగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ లోకంలో మనుషులకు నచ్చకపోవచ్చేమో, కానీ మనుషులకు నచ్చే రీతిగా కాదు, దేవునికి మెచ్చే రీతిగా ఉండాలి. మనుషులు ఏంటంటే పైరూపమును చూస్తాడు, దేవుడైతే హృదయ అంతరంగములను చూస్తాడు. ప్రతి ఒక్కరమును కూడా దేవుని కొరకునే ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. స్తుతులకు ఆశ్రయుడు నాయన ప్రభ, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను మా శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభ. చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డల వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభ. గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన మొదటి నెలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభ. నేను హాస్పిటల్లో ఉన్నారు నాయన ప్రభ, అప్పటికి ఆపరేషన్ అయింది ప్రభ, స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఇంటికొచ్చుటకు, నీ సన్నిధిలో నిలవబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆ బిడ్డకు ఆరోగ్యమును దయచే, శక్తిని దయచే, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అలాంటి వారు చాలామంది ఉన్నారు నాయన ప్రభ, వారందరినీ కూడా స్వస్థపరచు. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయి, మారు మనుషుని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములను ప్రభ నీ వైపు త్రిప్పుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మా తలంపులు కాదు కానీ నాయన ప్రభ, నీ తలంపులు ఏమైతే ఉన్నవే అవి జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, బస్సులో వెలిచిన ప్రతి ఒక్కరు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుకున్న బిడ్డల అనాథులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.